ముగ్గురు కలిసి వస్తే మరి జగన్ పరిస్థితి ఏంటి? ముగ్గురు అంటే జగన్ కి చెల్లె వ్యతిరేకత చూపిస్తుంది. అంత మంచి పాలన చేస్తే మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత చూపిస్తుంది అంటే ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అని అంటున్నారు. అలా ఏం లేదు, బానే ఉంది అది పథకాలు. కాకపోతే ఇక అపోజిషన్ వాళ్ళు అట్లానే చెప్తారు కదా. ఓకే. అంటే జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని మీరు భావిస్తున్నారు? మహిళలకు గాని పిల్లలకు గాని Hmm. అంతా బానే ఉంది. స్కూల్స్ కి వాళ్ళకి బానే ఉంది. అంటే ఇప్పుడు బీజేపీ, జనసేన అండ్ మన టీడీపీ 3 పొత్తులో కలిసి వస్తున్నాయి కదా. నెక్స్ట్ వాళ్ళు పోటా పోటీగానే రెడీగా ఉన్నారు. సో ముగ్గురు కలిసి వస్తే మరి జగన్ పరిస్థితి ఏంటి? ముగ్గురు కలిసి వచ్చినా ఏం చేయలేదు అక్కడ, జగన్ ఒక్కడే కదా. అంటే జగన్ కి చెల్లె వ్యతిరేకత చూపిస్తుంది. అంత మంచి పాలన చేస్తే మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత చూపిస్తుంది అనుకో. జగన్ ఇక చెల్లెకి కూడా సీటీలే కదా, అందుకని అలా చేస్తాడు. మరి ఎందుకు అంత స్వార్థం చూపించుకుంటున్నారు? ఒక్కడే ఉండాలని అలా చూపిస్తాడు. మరి అది స్వార్థమే కదా, మరి న్యాయం జరగాలి కదా. చేయలేకపోతుండే అది ఆయన ఇష్టం. ఇంకా అంటే ఇప్పుడు రౌడీ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి మన జగన్ పరిపాలన అంటున్నారు కదా. కాకపోతే ఎక్కడ ఏ రాజకీయం అయినా కానీ రౌడీ రాజకీయం కంపల్సరీ ఉంటుంది. టీడీపీ జనసేన దేంట్లో అయినా ఉంటుంది. దేంట్లో లేకుండా రౌడీ రాజకీయం ఏదైనా ఉండదు. ఓకే. అంటే ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే పునాది దింపిందే టీడీపీ పార్టీ. అంటే మన చంద్రబాబు నాయుడు ఇక్కడ హైదరాబాద్ లో డెవలప్మెంట్ కి పునాది వేసింది అని అంటున్నారు. ఇప్పుడు తను గెలిపిస్తే అక్కడ కూడా అదే జరుగుతుంది అంటున్నారు. అక్కడ నాకు గెలిపిస్తే అలా ఏం జరగదు. ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన పునాది లేపినా కానీ కేటీఆర్ తెలుగుతోటి చాలా జరిగింది. ఓకే. సో ఇప్పుడు జగన్ కూడా మూడు రాజధానులనే వెలిస్తాడు. మరి 3 రాజధానిలో కనీసం ఒక్కటి కూడా కాలేదు. ఎందుకని? అది వాళ్ళకి కూడా కాకపోతే అక్కడ రోడ్స్ ఒకటి దాని వల్ల ఇబ్బంది ఉంది. అక్కడ దానికి ఇష్టమే జగన్ వద్దనుకోవడం అంతే తప్ప ఇది